హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్యూటీవీ. విశాఖపట్నం నుండి సముద్ర ప్రయాణం చేయని వారికి ఒక అద్భుతమైన వార్త. విశాఖపట్నం క్రూయిజ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ నుంచి జూలై 15 నుంచి అంతర్జాతీయ సర్వీసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అది కూడా కార్డిల్లా క్రూయిజ్ షిప్ ద్వారాగానే. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు ఇప్పుడు చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం ప్రెసిడెంట్ విజయమోహన్ ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, అసలు ఈ కార్డిల్లా క్రూయిజెస్ ఈ సర్వీసెస్ అసలు ఏంటి, ఇప్పుడు ఏ విధంగా స్టార్ట్ అవుతున్నాయి? మొట్టమొదటిసారి ఇప్పుడు అంతర్జాతీయ సర్వీసెస్ అని అంటున్నారు, అసలు అది ఏంటి సార్? అది డిఫరెన్స్ సార్, కార్డిలియా క్రూజ్ మనకి ఇంటర్నేషనల్ వెళ్ళే ముందు మనకి జూన్ 22 చెన్నై టు వైజాగ్ వచ్చి, మళ్ళీ వైజాగ్ టు చెన్నై వెళ్ళిపోయి, మళ్ళీ 29 వచ్చి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి 6వ తారీఖు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ 13వ తారీఖు ఏదైతే చెన్నై టు వైజాగ్ వచ్చి 15వ తారీఖు వైజాగ్ టు చెన్నై వెళ్ళే క్రూజ్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ క్రూజ్ కింద వెళ్తుందండి. సో ఇదేంటంటే మొత్తం 13 నైట్స్ అండి. వైజాగ్ నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి మనకు ఆల్మోస్ట్ 3 నైట్స్ 4 నైట్స్ సీలో ఉంటుందండి. అది ఫుకెట్ చేరుతుందండి. 2 నైట్స్ ఫుకెట్లో ఉంటుంది. ఫుకెట్ నుంచి మళ్ళీ లంకావి అనేది మలేషియాలో మళ్ళీ వెళ్తుందండి. అక్కడ 1 నైట్ ఉంటుంది. మళ్ళీ ఓవర్ నైట్ మళ్ళీ 1 డే మళ్ళీ సీలో ఉంటుంది. అప్పుడు కోలాలంపూర్ వెళ్తుందండి, పోర్ట్ కెలాంగ్కి. వెళ్ళిన తర్వాత అక్కడ 1 డే ఉంటుంది. అక్కడి సింగపూర్ చేరుతుందండి ఫైనల్గా 13th. అక్కడ ఏమవుతుందంటే 1 నైట్ మీరు క్రూజ్లోనే ఉండొచ్చు. జనరల్గా ఏదంటే సింగపూర్ అలాగని దీపోవాల్సి వస్తుంది, కానీ ఇక్కడ అలా కాదండి. 1 నైట్ సింగపూర్లో ఉండి మీరు సింగపూర్ చూసుకొని నెక్స్ట్ రోజు దీపోయి ఫ్లైట్ తీసుకొని మనం ఇండియా వచ్చేయచ్చు. సో ఈ రకంగా ఏంటంటే మేజర్ ఏంటంటే మనకి థాయిలాండ్ ఎక్స్పీరియన్స్. ఫుకెట్ ఏదో జనరల్గా థాయిలాండ్ అందరూ బ్యాంకాక్ పటాయ్ చూశారు, కానీ ఫుకెట్ అనేది చాలా తక్కువ మంది చూశారండి. అలాగే మలేషియా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ లంకావి చూసిన వాళ్ళు చాలా తక్కువ. అలాగే కోలాలంపూర్ చూడండి, పోర్ట్ కెలాంగ్ వెళ్ళి అక్కడి నుంచి 60 కిలోమీటర్స్ అండి, 1 అవర్ జర్నీ సింగపూర్. సో ఆల్మోస్ట్ మనకి థాయిలాండ్, సింగపూర్, మలేషియా కవర్ అయ్యేటట్టు ఫస్ట్ టైం ఈ క్రూజ్ మనకు రావటం. జనరల్గా ఏంటంటే ఇది రిటైర్డ్ పీపుల్కి, వీళ్ళు చూడని కంట్రీస్ ఉన్నప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్ అండి. అలాగే క్రూజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఎవ్రీ డే వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ అంటే యాక్టివిటీ క్రియేట్ చేశారండి షిప్లో వెళ్తున్నప్పుడు. సో ఆ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓవరాల్గా ద షిప్ ఏంటంటే మనకి దేర్ ఆర్ 3 రెస్టారెంట్స్ అండి. 2 ఏమో బఫే రెస్టారెంట్స్, అండ్ దెన్ 1 ఏంటంటే అలా కట్ మనం ఆర్డర్ చేసుకుని, అంటే నాకు బోర్ కొట్టింది, నేను స్పెసిఫిక్గా ఏదో ఆర్డర్ చేసుకుని ఒక స్పెసిఫిక్గా తింటారనుకుంటే దెర్ ఇస్ అన్ ఆప్షన్ అండి అక్కడ. బట్ అది కొంచెం ప్రీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక థియేటర్ ఉంటుందండి. థియేటర్ ఇస్ అబౌట్ 850 కెపాసిటీ ఉన్నది. ఓవరాల్గా మనకి ఇది 793 క్యాబిన్స్ ఉంటాయండి షిప్లో. ఓకే. ఇన్సైడ్ స్టేటు 300+, ఓషన్ వ్యూలు 400+, అలాగే 63 స్వీట్ రూమ్స్ ఉంటాయండి, అంటే బాల్కనీ క్లాస్ అంటాం. అలాగే 5 స్వీట్స్ ఉంటాయి. ఒకటి చైర్మన్ స్వీట్ ఉంటుందండి షిప్లో. యాక్టివిటీస్ ఒక పైన ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, జకూసీ పూల్స్ ఉంటాయి, ఒక పబ్ ఉంటుంది కంటిన్యూస్గా నడుస్తా. బట్ ఈసారి ఏంటంటే అండి, ఈ షిప్లో ఉన్న మేజర్ యాక్టివిటీ ఏంటంటే ఆల్కహాల్ బెవరేజెస్ ఫ్రీ అండి. అండ్ ఫుడ్ ఆల్వేస్, ఎప్పుడు షిప్లో ఏ క్రూజ్లో వెళ్ళినా ఫుడ్ అనేది ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది. బట్ ఇంకా మనం అదనంగా యాక్టివిటీస్ చూసుకోవాలనుకుంటే మనకి క్యాసినో ఒకటి ఉంటుందండి. సో అది ఆ క్యాసినో ఎక్స్పీరియన్స్ జనాలకు చాలామందికి, మనకి ఇండియాలో గోవా వెళ్ళాలి, అది కూడా మనం మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి బోట్ మీదకి ఎక్కి షిప్ మీదకి ఎక్కి ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప మనకి ల్యాండ్ మీద ఉన్న క్యాష్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మొత్తం దీంట్లో కంప్లీట్ అన్లిమిటెడ్. టోటల్ సీలో ఉండేది 14 డేస్ అండి. 13 నైట్స్ 14 డేస్ ఉంటుందండి. 14th డే మనం డిసెంబార్క్ చేస్తాం. ఓకే. డిసెంబార్క్ చేసుకుని సింగపూర్ కావాలంటే మనం 1-2 డేస్ ఎక్స్టెండ్ చేసుకుని సింగపూర్ కూడా చూసుకొని మనం వెనక్కి వచ్చేది. జూలై 15th నుంచి ఇది ఏదైతే ఇక్కడ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇంటర్నేషనల్ సర్వీసెస్ స్టార్ట్ అవుతుంది. దానికి ముందు మాత్రం జూన్ నెలలో 3-4 ట్రిప్స్ చెన్నై టు వైజాగ్ ఉంటాయి. అది 4 సేలింగ్స్ మనకి డొమెస్టిక్ కింద వస్తుందండి. అటు నుంచి లాస్ట్ సేలింగ్ ఏదైతే మనకు వస్తుందో అటు నుంచి 13 వచ్చి 15 వెళ్తుందో అది ఇంటర్నేషనల్ సేల్ కింద కన్వర్ట్ అవుతుందండి. బట్ అలాగా మనం వైజాగ్ చెన్నై కూడా ఆ డిపార్చర్ తీసుకోవచ్చండి మనం. ఓకే. బట్ నేను సింగపూర్ వెళ్ళిపోవాలి అనుకుంటే నేను 15th నేను బోర్డ్ చేసేయచ్చండి. ఇప్పుడు ఈ షిప్తో ఇప్పుడు ఫస్ట్ టైం కదండి మన దగ్గర నుంచి ఇంటర్నేషనల్ సర్వీస్ స్టార్ట్ అవ్వడం. రాబోయే రోజులు ఇంకేమైనా ఇటువంటి ఉన్నాయండి? ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజు మనం ఎక్కటం అనేది ఫస్ట్ టైం అండి. గతంలో వన్ వరల్డ్ క్రూజ్ ఒకటి వచ్చింది, బట్ దాంట్లో మనకి ఎక్కడానికి దానికి స్కోప్ లేదండి. అదంటే ఎవరంటే ఆ షిప్లో ఉన్న ఓనర్స్, క్యాబిన్ ఓనర్స్ వాళ్ళే వచ్చారు. బట్ ఇంటర్నేషనల్గా ఫస్ట్ టైం వైజాగ్ నుంచి నేను ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తానండి. ఎందుకంటే
సిఐఏ కన్వెన్షన్లో అయినప్పుడు కార్డిలియోతో అయిన మీటింగ్లో ఆయన ఫస్ట్ చేసిన వన్ ఆఫ్ ద రిక్వెస్ట్, మీరు వైజాగ్ నుంచి ఇంటర్నేషనల్ ఎందుకు మీరు చేయకూడదు అన్న దాని మీద ఆయన ఆ రిక్వెస్ట్లో చేస్తా, మీరు థాయిలాండ్ అనేది మనకేంటంటే మనకి ఆంధ్ర వాళ్ళకి మనకి యూజువలీ సౌత్ ఇండియన్స్కి థాయిలాండ్ ఇస్ మనకి మోస్ట్ ఫేవరెట్ డెస్టినేషన్ అండి. సో మీరు థాయిలాండ్ ఎందుకు కవర్ చేయకూడదు అని ఆయన చెప్పిన దీని మీద వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఎల్టమల్ట్ ఫుకెట్ 2 days అక్కడే ఉంటుందండి షిప్. ఓకే. సో థాయిలాండ్లో. సో అలాగే లంకావి కూడా మనళ్ళు. సో ఏంటంటే ఆయన రిక్వెస్ట్ మీద మనం ఒక 3-4 సిటీస్ మీరు కవర్ చేయండి అని ఆయన చెప్పిన ఒక రిక్వెస్ట్ మీద. సో జనరల్గా ఏంటంటే ఇది చెన్నై నుంచి వెళ్తుందండి. సో ఈ వైజాగ్ సేలింగ్ని వాళ్ళని అలైన్ చేసి చేయటం అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక రిక్వెస్ట్ మీద జరిగిందేనండి ఇది. సో వాళ్ళ ఐటినరీని అలా ప్లాన్ చేశారండి సార్ మనకి. సరే, ఓకే సార్. ఈ దీంట్లో ప్యాసింజర్ ట్రావెల్ అవ్వాలి అంటే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఈ టికెట్ బుకింగ్స్ అన్నీ అసలు ఎలా చేయాలి సార్? ప్రతి ట్రావెల్ ఏజెంట్ దగ్గర ఇది ఈ క్యాబిన్ అవైలబిలిటీ ఉంటాయండి సేల్కి. బట్ ఫస్ట్ టైం ఏంటంటే ప్రీ పర్చేస్ రేట్ అనేది ఒక ఆఫర్ చేశారంటే అది నడుస్తుంది ప్రస్తుతానికి. రేట్ అనేది నేను ఎవరిని ఇవ్వలేను డైరెక్ట్గా, బట్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి బిట్వీన్ ది సేల్ ప్రైస్ అంటే ఆన్లైన్లో కొనుక్కునే దానికని ప్రీ పర్చేజ్. ఇది ఏంటంటే 25% వాళ్ళు ఇప్పుడు పే చేసి మళ్ళీ 45 days బిఫోర్ బ్యాలెన్స్ పేమెంట్ చేసుకోవటానికి, అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా క్రియేట్ చేయటం వల్ల ఈసారి మోర్ ఫ్లెక్సిబిలిటీ వచ్చిందండి. అంటే మీరు అడగచ్చు ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందండి ప్రీ పర్చేస్కి. మినిమమ్ ఇప్పుడు ఈ 2 nights క్రూజ్ మీద 6,000 to 10,000 డిఫరెన్స్ ఉంటుందండి. సో మనకి అదే రేషియోలో 3 nightsలో 10,000 ఉంటుంది. మరి అదే మనం సింగపూర్ క్రూజ్ అంటే 20,000, 25,000, 30,000 తేడా వస్తుందండి ఆన్లైన్కి. అంటే ఇప్పుడున్న ప్రీ పర్చేస్ ప్రైస్ మీద. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 2-3 daysలో ఈ ప్రీ పర్చేస్ చేసుకుంటే 25% కట్టేసి డెఫినెట్గా ప్రైస్ అడ్వాంటేజ్ అయితే క్లయింట్స్కి ఉంటుందండి. అండ్ ఈ ప్రీ పర్చేజ్ అంటే ఓన్లీ ట్రావెల్ ఏజెంట్స్ దగ్గరే ఉంది. సో ఏ ట్రావెల్ ఏజెంట్ ఎవరికాళ్ళకి ఉంటారు. సో ట్రావెల్ ఏజెంట్ అప్రోచ్ చేస్తే ఖచ్చితంగా బెటర్ ప్రైస్లో అయితే ఇప్పుడు క్యాబిన్ కొంటారండి. సో ప్యాసింజర్కి ఇప్పుడు అంతగా అమౌంట్ పెట్టి వాళ్ళు టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి లోపల వాళ్ళకి ఏమైనా నిరుత్సాహపరిచేటట్టు ఏమైనా ఉంటుందంటారా, లేకపోతే నిజంగా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటుందంటారా? సార్ 2 years క్రితం మనకి షిప్ వచ్చినప్పుడు మనకి ఒక 4-5 అంటే అప్పుడు ఏంటంటే అది కొలంబో వెళ్ళాల్సిన వాయేజ్, కొలంబోలో ఇష్యూస్ వచ్చి శ్రీలంకలో వచ్చిన ఆ పొలిటికల్ దీని మీద మనకి వైజాగ్ డైవర్ట్ చేశారు. అప్పుడు అద్భుతంగా చేసింది షిప్. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 sailingsకి వచ్చింది, అంటే 4 sailings అని ఏ సేలింగ్ ఖాళీ లేదండి. ఎస్పెషలీ లాస్ట్ వైజాగ్ టు చెన్నై వెళ్ళిందంటే 10 days బిఫోర్ సోల్డ్ అవుట్ అయిపోయిందండి. డిమాండ్ అయితే ఉందండి. ఇప్పుడు మేము 22nd ఆల్మోస్ట్ 50% షిప్ ఫుల్ అయిపోయిందండి. ఓకే. 29th కూడా నిన్న మేము చూసినప్పుడు ఆల్మోస్ట్ 25% ఫుల్ అయిందండి. సో అన్ని సేలింగ్స్కి 25% వరకు సేలింగ్స్ ఆల్రెడీ ఫుల్ అయిపోయిందండి. వీఆర్ 3 months ఇన్ అడ్వాన్స్. సో నేనైతే నా దీని ప్రకారంగా సార్ డెఫినెట్గా ఫస్ట్ కొనుక్కున్న వాళ్ళకి ఆ ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుందండి. స్లోగా వస్తే లాస్ట్లో అండి మనం వైజాగ్ చెన్నై ఆల్మోస్ట్ 80,000, 85,000కి వెళ్ళిందండి. సేమ్ ఫ్లైట్ ఛార్జెస్ దగ్గరికి వచ్చే కొద్దీ పెరిగిపోతుంది. చెన్నై వైజాగ్ 56,000కి వెళ్ళిందండి. ఓకే. సో ఇప్పుడు అట్ ద మూమెంట్ ఏంటంటే మీకు అరౌండ్ 46, 48లో వాబుల్ అవుతుందండి ప్రైస్. సో ఆ 48, 56కి వెళ్ళినప్పుడు సో హ్యూజ్ షిఫ్ట్ అవుతుందండి ప్రైసింగ్. ఓకే. సో నేనేంటంటే ఎవరైనా వెళ్ళాలి అని లాస్ట్ టైం అనుకున్నాళ్ళు అనుకుంటే ఇది రైట్ ఆపర్చునిటీ అండి. మనం ప్రీ పర్చేస్ చేసుకుంటే ముందుగానే 25% కట్టుకొని వీళ్ళు చేసుకుంటే అది డెఫినెట్గా అడ్వాంటేజ్. ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఏమైనా ఆదరణ ఎలా ఉందండి అసలు ఈ దీనికి సర్వీసెస్కి? సార్ మేము జనరల్గా మేము ఇయర్ మేము ఫాలోఅప్ చేసిన బుకింగ్ ట్రెండింగ్లో శ్రీకాకుళము, ఇచ్చాపురము, పలాస మ్యాక్సిమం బుకింగ్స్ వస్తున్నాయి సార్. ఓకే. అంటే ఎస్పెషలీ వైజాగ్ కమ్యూనిటీ వాళ్ళు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము చేసిన అనాలిసిస్లో ఆ కమ్యూనిటీ షిప్ని బాగా ఆదరించిందండి. ఇప్పుడు కూడా మేము చూస్తున్న టెండెన్సీ ప్రకారంగా ఆ కమ్యూనిటీ బాగా ఆదరిస్తుందండి. ఇప్పుడు వచ్చిన మ్యాక్సిమం బుకింగ్స్ వైజాగ్ కమ్యూనిటీ నుంచి వచ్చినాయండి. అంటే వాళ్ళు ఏంటంటే గతంలో పెద్ద వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు కాదనేది ఒక అభిప్రాయం ఉండేదండి. బట్ కోవిడ్ తర్వాత మేము మ్యాక్సిమం ట్రావెల్ ఆ కమ్యూనిటీ నుంచి చూస్తున్నామండి మేము. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు సేవ్ చేసుకునే కమ్యూనిటీ అండి. వాళ్ళు ఏంటంటే ఒక పార్సల్ ఆఫ్ ది అమౌంట్ మనం ట్రావెల్కి వెళ్దాము, ఒక చీటీ అని వాళ్ళు ట్రావెల్ చేసుకునే వాళ్ళ కమ్యూనిటీ అలాగ ఉంటుందండి. సో
మాకు అర్థమైంది ఏంటంటే ఆ కమ్యూనిటీ ఆ పర్టికులర్ సేవింగ్ ట్రెండ్లో నుంచి పెట్టుకొని ఇమీడియట్ సరే ఈసారి క్రూజ్ ఎక్కుదాం అనే దాని మీద ఎక్కువ మనకు వాళ్ళ నుంచి ఎక్కువ ఆదరణ వస్తుందండి. అలాగే ఈసారి అనకాపల్లి కూడా మనకి మంచి ఆదరణ వచ్చిందండి. అంటే వైజాగ్ యాజ్ అ సిటీ బుకింగ్లు తక్కువగానే కనిపిస్తుందండి. మ్యాక్సిమం మనకి బయట నుంచి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తం మీద ఈ కార్డిలా క్రూయిజ్ ట్రిప్ మాత్రం నిజంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విశాఖ తప్ప మిగతా చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది. టికెట్స్ కూడా ఆల్రెడీ ఇప్పటికే 50% పైగా బుక్ చేసుకున్నారని చెప్తున్నారు. ఆ షిప్లో దాదాపుగా నియర్లీ అబౌట్ 800 క్యాబిన్స్ ఉంటాయి. అందులో ఇప్పటికప్పటికే 50% ఆల్రెడీ బుక్ అయిపోయి త్వరలో అవి కూడా మిగతావి కూడా బుక్ అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఇంతకుముందు చెన్నై టు వైజాగ్ వచ్చిన ట్రిప్పులు కూడా అప్పుడు కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టికెట్ ప్రైజెస్ కూడా డే బై డే వేరియేషన్స్ కూడా వస్తున్నాయి. కనుక ముందుగా బుక్ చేసుకుంటే అది కూడా త్రూ ఆన్లైన్ కంటే ఏజెంట్ ద్వారాగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా అమౌంట్ సేవ్ అవుతుందని చెప్పేసి విజయమోహన్ గారు చెప్పడం జరిగింది. కనుక మ్యాక్సిమం పర్యాటక ప్రియులు ఎవరైనా సరే ఉంటే మాత్రం ముందుగా ఈ ఇంటర్నేషనల్ సర్వీస్ ఏదైతే విశాఖపట్నం నుంచి, అదే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ నుంచి స్టార్ట్ అవబోతున్నటువంటి ఈ షిప్కి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ముందుగానే బుక్ చేసుకుంటే ఖచ్చితంగా వైజాగ్ నుంచి సింగపూర్ దాదాపుగా 14 days వాళ్ళు షిప్లో సీలో ట్రావెల్ చేస్తారు. మంచి ఎంజాయ్మెంట్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కనుక ముందుగానే వాళ్ళు బుక్ చేసుకుంటే మాత్రం వాళ్ళు మ్యాక్సిమం అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అని మనకి ఇప్పుడు ఈ విజయమోహన్ గారి మాటల ద్వారా అర్థమవుతుంది.